ఈ రోజున మనమందరము కూడా నీతిలో నడుచుట, నీతి అందు నడుచుట గురించి నేర్చుకుందాం. వాకింగ్ ఇన్ రైచియస్నెస్. మీ పక్క వారితో చెప్పండి, వాకింగ్ ఇన్ రైచియస్నెస్, నీతిలో నడుచుట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యూజువల్గా నీతి అనడమే మన మనసుకి, మన హృదయానికి చాలాసార్లు సింక్ అవ్వదు. చాలామంది విశ్వాసులకు నీతి అన్నప్పుడు వాళ్ళ మనస్సుకి, వాళ్ళ హృదయానికి సింక్ అవ్వదు. అందుకే చర్చ్లో ఎప్పుడన్నా ఎంతమంది నీతిమంతులు ఉన్నారంటే తక్కువ మంది చేతులు పైకెత్తారు. ఎందుకంటే దే ఆల్వేస్ థింక్ దే ఆర్ అన్రైచియస్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసయ్యను రక్షకుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరూ యేసయ్య ఎంత నీతిమంతుడో వారు కూడా అంతే నీతిమంతులు. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారా అండి? యువర్ రైచియస్నెస్ ఈక్వల్స్ టు జీసస్ రైచియస్నెస్. ఎంత గొప్ప ధన్యత! అందుకొరకు నీతి అన్నది మనం సంపాదించుకున్నది కాదు. మన నీతి మన క్రియలను బట్టి కాదు. ఒకవేళ మన క్రియలను బట్టి మన నీతి ఉన్నట్లయితే మనము ఖచ్చితంగా అనీతిమంతులమే ఉంటాము. ఈ రోజున మన నీతి దేని వల్ల ఉన్నది? యేసయ్య విధేయత వలన మనం నీతిమంతులము. అర్థమైన వాళ్ళు ఆమేనానండి. ఒకరి అపరాధ మూలమున పాపము మరణము వచ్చినదైతే మరి ఒకరి విధేయత వలన మనకు కృపా బాహుల్యము, నీతి దానము కలిగి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి వాక్యం చదువుకుందామా. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. For if by one man's offense death reigned by one, much more they which receive abundance of grace and the gift of righteousness shall reign in life by one Jesus Christ. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒకని అపరాధ మూలమున ఏమొచ్చిందంట అండి? మరణం వచ్చిందంట. ఎవరు ఆ ఒక్కరు? యూజువల్గా ఆదము పరలోకంలో ఎప్పుడు అబ్బా అనుకుంటాడేమో, ప్రతి సర్మన్లో నన్ను ఏసైని ప్రస్తావించినా లేకున్నా పాస్టర్లు అందరూ ఆదమును మాత్రం ఖచ్చితంగా ప్రస్తావిస్తూ ఉంటారు. అబ్బా ఎందుకురా బాబు అని అనుకుంటాడేమో. జస్ట్ కిడింగ్ అంటే చూడండి, ఒకరి అపరాధ మూలమున పాపము వచ్చింది, మరణం వచ్చినది. అయితే యేసుక్రీస్తు విధేయత ద్వారా ఏం జరిగిందంట? కృపావరము, నీతి దానం మనకు కలిగిందంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అంటే నీతి దానముగా, నీతి అనేది గిఫ్ట్గా మనకి ఇవ్వబడింది. హల్లెలూయా. అంటే మన క్రియల ద్వారా మనం నీతిని సంపాదించుకోలేదు. చూడండి, ఎవరన్నా మంత్ అంతా జాబ్కి వెళ్ళారనుకోండి, మంత్ ఎండింగ్లో ఏమొస్తుందండి? శాలరీ వస్తుంది, అవునా అండి? అయితే ఇప్పుడు మంత్లో కొన్ని రోజులు వెళ్ళలేదు అనుకోండి, శాలరీ ఫుల్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? లాస్ ఆఫ్ పే, ఎల్ఓపి, అవునా అండి? కట్టింగ్ ఉంటుంది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఏంటి? మన పర్ఫార్మెన్స్ వల్ల మనం నీతి కాదు, యేసయ్య పర్ఫార్మెన్స్ వల్ల మనం నీతిమంతులము. అర్థమైన వాళ్ళు ఆమేనండి. అంటే మన నీతి మనం సంపాదించుకున్నది కాదు. అర్థమవుతుందా అండి? మనం సంపాదించుకున్న నీతి, ఒకవేళ నీతి మనం సంపాదించుకోవాలి అని అంటే ఎవ్వరు సంపాదించుకోలేరు. మనకు అందుకొరకు ఏమి ఇవ్వబడింది? నీతి దానముగా, గిఫ్ట్గా ఇవ్వబడింది. ప్రస్తుతానికి మేబ్యాక్ కారు ఎవరైనా కొనుక్కోవాలనుకున్నారనుకోండి, క్రోడ్స్లో ఉంటుంది కదండి మేబ్యాక్, లేకపోతే రోల్స్ రాయ్స్. ఈజీగా కొనుక్కోగలుగుతారా అండి? ఎవరన్నా కొనుక్కున్న దాన్ని మెయింటెనెన్స్ చేయగలుగుతారా? ఎవరన్నా జనరల్గా మాట్లాడితే చేయగలుగుతారా? అదే ఒకవేళ గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఈజీగా తీసుకుంటాం. అంటే చూడండి, నీతిని మనం సంపాదించుకోలేము, మనం కొనుక్కోలేము. యేసయ్య గిఫ్ట్గా ఇచ్చాడు కాబట్టి మనం నీతిమంతులము. అర్థమైతే గట్టిగా ఆమేనానండి. దేవుని బిడ్డలుగా, న్యూ క్రియేషన్గా, కొత్త నిబంధనగా మనకందరికీ స్పష్టముగా ఏం తెలియాలి అని అంటే, యేసుక్రీస్తు వలన నేను నీతిమంతుడను అని మనం ఇప్పుడు గుర్తెరగాలి.
ఎవరైనా మిమ్మల్ని చర్చ్లో కానీ ఏదైనా మీటింగ్లో కానీ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు ఇక్కడ అనగానే ఫస్ట్ మన పైకి వెళ్ళాలి. ఎందుకనంటే వినో నా క్రియలను బట్టి కాదు, యేసయ్య విధేయత వలన నేను నీతిమంతుడను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ సత్యం ఎరిగిన రోజున నిజమైన మీ విశ్వాస జీవితం ప్రారంభమవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ బిలీవ్ యువర్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ ఎంజాయ్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ లైఫ్. అవునా కదండి? దేవునికి అనీతిమంతులతో పొత్తుంటుందా? ఉండదు. దేవునికి నాకు పొత్తుండాలంటే నేను నీతి అవ్వాలి. అందుకే నా సొంతగా నేను నీతి అవ్వలేను. కాబట్టి యేసయ్య విధేయత వల్ల నా నీతిని దానముగా దేవుడు మనకిచ్చి ఉన్నాడు. నమ్మిన వాళ్ళందరూ ఆమేనండి. ఈ వాక్యం అదే చెప్తా ఉన్నది. గ్లోరీ టు గాడ్. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు నీతిమంతుడు. ఎంతమంది నమ్ముతారండి? దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన మనకేమిచ్చాడు? నీతిని దానముగా ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఇప్పుడు దేవుడు నీతిమంతుడు అంటే దాని అర్థం ఏంటిది? వెన్ ఐ సే గాడ్ ఈజ్ రైచియస్, వాట్ డస్ దట్ మీన్? గాడ్ ఈజ్ రైచియస్ అన్నప్పుడు దాని అర్థం ఏంటిది? చాలా జాగ్రత్తగా గమనించండి. రైచియస్నెస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ గాడ్, ఇట్స్ హిస్ రైట్నెస్. దేవుడు నీతిమంతుడు అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతుంది? అది దేవుని స్వభావము గురించి మాట్లాడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు యథార్థంగా నడుచువాడు అని మాట్లాడుతూ ఉంది. ఎబిలిటీ టు బీ రైట్ అండ్ డూ రైట్ ఓన్లీ అండ్ ఆల్వేస్. ఎల్లవేళలా అన్ని సమయాల్లో మంచి చేయు సామర్థ్యత, మంచి మాత్రమే చేయు సామర్థ్యత కలవాడు దేవుడు. అందుకే ఆయన నీతిమంతుడు. హల్లెలూయా. దేవుడు నీతిమంతుడు. ప్రైజ్ గాడ్. ఇట్స్ గాడ్స్ పర్ఫెక్షన్ అండ్ యాక్యురసీ అండ్ డిస్టింక్షన్ ఇన్ గ్లోరీ. అదేంటిదంటే దేవుని పర్ఫెక్షన్, పరిపూర్ణత, సంపూర్ణత. అది దేవుని యాక్యురసీ, ఖచ్చితత్వము. అర్థమవుతుందా అండి? ఇట్స్ ఇస్ ఇంటిగ్రిటీ. తర్వాత ఆయన మహిమలో వ్యత్యాసము కనపరచు స్థితి. వావ్ వావ్. డిస్టింక్షన్ ఇన్ గ్లోరీ. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి, ఇది దేవుని నీతి. అయితే ఇంత నీతిమంతుడైన దేవుడు ఆయన బిడ్డలమైన మనలను ఆ నీతిలోనికి తీసుకొని రావాలనుకుంటున్నాడు. అందుకొరకు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమి ఇచ్చాడండి? నీతి దానం ఇచ్చాడు. ఇప్పుడు నీతి దానమును కలిగిన నేను, హూ యామ్ ఐ? ఐ యామ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. గాడ్ ఈజ్ రైచియస్. ఇప్పుడు మీరు నేనేమై ఉన్నాము? వీఆర్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. మనం దేవుని నీతి అయి ఉన్నాము. అర్థమైతే గట్టిగా ఆమేన్ అనండి. ఒక్కసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21. చాలా జాగ్రత్తగా గమనిద్దాము. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. అందరూ అక్కడికి తెరిచినట్లయితే హల్లెలూయా అని చెప్పండి. చదువుకుందాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. చూడండి, ఎందుకనగా ఏంటంట? మనము ఆయన, ఈ ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన యేసుక్రీస్తు అందు ఎవరి నీతి అవ్వాలని? దేవుని నీతి అగున్నట్లు పాపం మెరుగని ఆయన, అంటే పాపం మెరుగని యేసుక్రీస్తును పాపముగా చేశాను. యేసయ్య శిలువ మీద మరణించినప్పుడు ఏం జరిగింది? నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి? ఏం జరిగింది అప్పుడు? నా పాపము, మీ పాపము, లోకంలోని ప్రతి ఒక్కరి పాపము, భూత వర్తమాన భవిష్యత్తు ప్రతి ఒక్క పాపం అంతా కూడా యేసయ్య మీద మోపబడింది. పాపం మెరుగని ఆయనను పాపముగా దేవుడు చేశాడు. ఎందుకు అంట? ఆయన యందు మీరు నేను ఏమవ్వాలంటండి? దేవుని నీతి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడతారా అండి? మనం ఈరోజు ఎవరము? మనము దేవుని, చెప్పండి, నేను దేవుని నీతి అయి ఉన్నాను. నేను దేవుని నీతి అయి ఉన్నాను. ఇప్పుడు దేవుని నీతి అంటే ఏంటి మనకు? ఇట్స్ రైట్ స్టాండింగ్ విత్ గాడ్. అంటే దేవుని ఎదుట యథార్థంగా నిలబడు స్థితి. బా, దేవుని ఎదుట ధైర్యంగా నిలబడు స్థితి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి,
రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు ఇట్ రిఫ్లెక్ట్స్ గాడ్స్ క్యారెక్టర్, మోరల్ అండ్ ఎథికల్ ప్యూరిటీ. ఆయన అంటే మోరల్ ఎథికల్ పరిశుద్ధతను కనపరచు ఆయన క్యారెక్టర్ అయి ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది దేవుని స్టాండర్డ్. వా అంటే ఏంటి? ఐఎమ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు, నేను దేవుని నీతి అయి ఉన్నాను అన్నప్పుడు ఏంటిదంటే దేవుడు మనల్ని ఆయన స్టాండర్డ్లోకి తీసుకొచ్చాడు. ఓ, ఎంతమందికి అర్థమవుతుందండి? ఈరోజున నేను మీరు మనందరము దేవుని నీతి అయిన వాళ్ళము ఎవరి స్టాండర్డ్లో ఉన్నాము? ఈ లోక స్టాండర్డ్లో ఉన్నామా? దేవుని స్టాండర్డ్లో ఉన్నాము. కాబట్టి దేవుని స్టాండర్డ్లో ఉన్న మనము ఆ స్టాండర్డ్లో మనం నడుచుకోవాలి. ఇప్పుడు చూడండి, 10th స్టాండర్డ్లో ఉన్న వాళ్ళు 1st స్టాండర్డ్ లాగా నడుచుకుంటే మనం బాగుంటుందా? యు ఆర్ ఇన్ గాడ్ స్టాండర్డ్, సో వాక్ ఇన్ దట్ స్టాండర్డ్. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అనండి. మనం ఎవరి స్టాండర్డ్లో ఉన్నాము? గాడ్ స్టాండర్డ్, దేవుని స్టాండర్డ్లో ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున మనము ఈ విషయాన్ని నేర్చుకుందాం. అంటే దేవుని స్టాండర్డ్లో ఎలా నడుచుకోవాలి అన్నది మనం నేర్చుకుందాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? దేవుని స్టాండర్డ్లో నడుచుకుంటున్న వాళ్ళు ఎటువంటి స్థితిని వారి జీవితంలో అనుభవిస్తారు అన్నది మనం నేర్చుకుందాం. వాకింగ్ ఇన్ రైచియస్నెస్ అండ్ ఇట్స్ అడ్వాంటేజెస్. ఇప్పుడు చూడండి, దేవుని నీతిలో నడుచుకునడములో ఏమి కలిగి ఉన్నది అన్నది ఒకసారి చూద్దాం. బిఫోర్ వి టాక్ అబౌట్ వాకింగ్ ఇన్ రైచియస్నెస్, దేవుని నీతిలో నేను నడిచినప్పుడు ఏం జరుగుతుందో అని మాట్లాడే ముందు, లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఇన్వాల్వ్స్ ఇన్ రైచియస్నెస్. నీతిలో ఏమి కలిగి ఉన్నది? మొదటిది, నీతిలో దేవుని వాక్యానికి విధేయతను కలిగి ఉన్నది. వా, మీరు నేను దేవుని నీతి అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి తెలుసా అండి? దేవుని వాక్యానికి మనం ఏం కనపరచాలి? వావ్, గ్లోరీ టు గాడ్. అందరు గట్టిగా హల్లెలూయా చెప్తారండి. దేనికి విధేయత కనపరచాలి? వావ్ వావ్. ఇప్పుడు దేవుని నీతిగా మనం నడుచుకుంటున్నామంటే, వెన్ వి వాక్ ఇన్ రైచియస్నెస్, దేవుని నీతిలో నడుచుకున్నటలో ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటిదంటే ఆయన వాక్యానికి విధేయతను కలిగి ఉండాలి. రైచియస్నెస్ ఇన్వాల్వ్స్ టు ఒబే గాడ్స్ వర్డ్. రెండవది, రైచియస్నెస్ ఇన్వాల్వ్స్ హోలీనెస్. పరిశుద్ధతను కలిగి ఉంటుంది. నీతిలో నడుచుకోవడము ఏం కలిగి ఉంటుందండి? వా, నీతిలో ఏముంటుంది? పరిశుద్ధత ఉంటుంది. వా, నేను బైబిల్ స్టడీ చేస్తూ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని నేను గమనించాను. చాలా చోట్ల బైబిల్లో, పాత నిబంధనలో ప్రత్యేకంగా కొత్త నిబంధనలో నీతి అని ప్రస్తావించినప్పుడు యథార్థత, అప్రైట్నెస్ ప్రస్తావించబడ్డది. లేకపోతే నీతి అని ప్రస్తావించబడినప్పుడు వెంటనే పరిశుద్ధత కూడా ప్రస్తావించబడింది. అంటే ఏంటి? యథార్థత నీతిని వేరు చేయలేము, నీతిని పరిశుద్ధతను వేరు చేయలేము. హల్లెలూయా. నేను నీతిమంతుడను అన్నప్పుడు, దేవుని నీతి అన్నప్పుడు పరిశుద్ధతలో నేను నడుచుకోవాలి. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, దేవుడు గొప్పగా నేను ఆశీర్వదించినై ఉన్నాడు, దేవుడు నేను స్వస్థపరచడు అంటే అందరికీ అమ్మ ఎంత సంతోషం అనిపిస్తుంది. మీరు నీతిలో నడుచుకోవాలి, మీరు పరిశుద్ధతను పాటించాలన్నప్పుడు అందరు మౌనంగా అయిపోతారు. ఎంతమందికి అర్థమవుతున్నాయి మాట్లాడేది? బట్ నాట్ అగైన్. ఎన్నిసార్లు చెప్తారు, ఎన్నిసార్లు చెప్పిస్తాడంటే దేవుడు మనము ఆయనకు నచ్చినట్టు నడిచేంత వరకు చెప్పిస్తాడు. అర్థమైతే గట్టిగా ఆమేనండి. ప్రైజ్ గాడ్. అంటే చూడండి, వాట్ ఇన్వాల్వ్స్ ఇన్ రైచియస్నెస్? హోలీనెస్. హోలీనెస్ ఇన్వాల్వ్స్ ఇన్ రైచియస్నెస్. అంటే నీతిలో ఏముంటుందండి? పరిశుద్ధత ఉన్నది. మూడవది, లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రైచియస్నెస్. అంటే యథార్థ జీవితమును జీవించడము, కల్మషం లేని యథార్థ జీవితము. ఇంటిగ్రిటీ అంటే బీయింగ్ వన్, ఇన్ అండ్ అవుట్. ఇంటిగ్రిటీ అంటే ఏంటిదండి? నో హిపోక్రసీ. చాలాసార్లు ఏముంటుంది?
బయట కనిపించే వ్యక్తి ఒకటి, లోపల ఉన్న వ్యక్తి ఇంకొకటి. అది ఇంటిగ్రిటీయా? కాదు. లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ, యథార్థ స్థితి. అర్థమవుతుందండి? ఎంతమంది అర్థమవుతుంది మాట్లాడుతున్నది? వి కమ్ అక్రాస్ పీపుల్, సమ్టైమ్స్ వి ఆర్ లైక్ వన్ ఆఫ్ దెమ్. ముందొకటి, వెనకొకటి, బయట మాట ఒకటి, హృదయంలో భావం ఇంకొకటి. అవునండి? పలకరింపు ఒకటి, లోపల వెక్కిరింత ఇంకొకటి. ఎంతమందికి అర్థమవుతుందండి మాట్లాడుతున్నది? ఇప్పుడు నీతిలో నేను నడుస్తున్నాను అన్నప్పుడు యథార్థతను నేను కలిగి ఉండాలి. ఐ షుడ్ హ్యావ్ ఎ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. అర్థమైన వాళ్ళు గట్టిగా ఆమెన్ అంటారండి. చూడండి, ఎప్పుడైతే దేవుడు నీతినైతే మనకు దానంగా ఇచ్చాడు, కానీ నీతిలో నడవడం అనేది మన చాయిస్. ఇప్పుడు నాకు రోల్స్ రాయ్స్ ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకోండి, గిఫ్ట్ ఉంది, కానీ దాన్ని వాడి నడపాలా వద్దా అనేది ఎవరి చాయిస్? గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు నువ్వు నడుపు అని చెప్తారా అండి? దేవుడు నీతిని అయితే గిఫ్ట్గా ఇచ్చాడు మనల్ని, కానీ నీతిలో నడుచుకోవడం అనేది మన బాధ్యత. అందరూ చెప్పండి, నా బాధ్యత అని చెప్పండి. ఇప్పుడు నీతిలో నేను నడుస్తున్నానంటే మొదటిది దేవుని వాక్యానికి ఏం కనపరుస్తుంటాను? విధేయతను కనపరుస్తాను. రెండవది పరిశుద్ధతను నేను కలిగి ఉంటాను. ప్రైజ్ గాడ్. మై హోలీనెస్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ, బికాస్ ఆఫ్ జీసస్, బికాస్ ఆఫ్ హిస్ సాక్రిఫైస్. అది మనం గుర్తెరిగి మనము వీ నీడ్ టు మేక్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ టు వాక్ ఇన్ హోలీనెస్. మీకు ఒకటి తెలుసా అండి, ఎవరైతే దేవుని హోలీనెస్ని గుర్తిస్తారో వాళ్ళు దేవుని పరిశుద్ధతను, దేవుని ఏమంటాము ఔన్నత్యాన్ని, పరిశుద్ధతను ఎవరైతే గుర్తిస్తారో, కనుగొంటారో, వాళ్ళ లైఫ్ ఇన్సైట్ కంప్లీట్గా మారిపోతుంది. మీరు గమనిస్తే యెషయా ప్రవక్త ఒకసారి ఆయనకు దర్శనం వచ్చింది. పరలోకంలో దేవదూతలు 2 రెక్కలతో కళ్ళు మూసుకొని, 2 రెక్కలతో కాళ్ళు కవర్ చేసుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఏమని కేక వేస్తారంటే, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే ఎప్పుడైతే ప్రవక్త అయిన యెషయా దేవుని పరిశుద్ధతను అలా చూసి, అంటే నిత్యము దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను కొనియాడుతున్న స్థితిని ఎప్పుడైతే ఆయన తెలుసుకొని ఆ రెవల్యూషన్ వచ్చి గమనించాడో, దాని తర్వాత నుండి ఆయన ప్రొఫెటిక్ లైఫ్, ఆయన కాలింగ్ మొత్తం మారిపోయింది. మీరు గమనించండి. దాని తర్వాత నుండి ఆయన ప్రాఫెసీస్ కావచ్చు, ఆయన ప్రవచనాలు కావచ్చు, ఆయన ఇశ్రాయేలుకు తీసుకొచ్చిన కరెక్షన్ కావచ్చు, చాలా విభిన్నంగా ఉంటుంది. అర్థమైన వాళ్ళు ఆమెనానండి. సో ఈ రోజున ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ ఆఫ్ us, యాజ్ వీఆర్ వాకింగ్ ఇన్ ద రైచియస్నెస్, దేవుని నీతిలో మనం నడుస్తుండగా, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు వాక్ ఇన్ దట్ హోలీనెస్. అవునండి? మూడవది ఏంటిదండి? లివింగ్ ఎ లైఫ్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఏముండాలి? యథార్థత, చిత్తశుద్ధి, సమగ్రత, యథార్థత. ఓకేనా? బీయింగ్ వన్. ఇంటిగ్రిటీ సింపుల్గా చెప్పాలంటే బీయింగ్ వన్ అంటే ఏమంటాము, ఒకే వ్యక్తిలాగా, లోపల బయట అంత ఒకే స్థితి, ఇంటిగ్రిటీ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. గట్టి హల్లెలూయా చెప్తారండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు నేను దేవుని నీతిలో నడుచుకుంటాను, నాకేంటి? యూజువల్గా మనిషి ఎవరన్నా కానీ కూడా ఏమంటారండి? నాకేంటి లాభం. ఎంతమంది చూసుకుంటారండి లాభం? నేను చూసుకోనని చెప్పకండి. మీరు ఉద్యోగంకి వెళ్ళేది ఎందుకంటే లాభం కోసమే. అవునండి? ఓ టైం ఎవరైనా చేశారనుకోండి, ఎందుకు చేస్తారు? లాభం కోసమే. అవునండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. వాట్ డస్ వాకింగ్ ఇన్ రైచియస్నెస్ అట్రాక్ట్ ఇన్ యువర్ లైఫ్?
దేవుని నీతిలో నడవడము ఏం ఆకర్షిస్తుంది మీ జీవితంలో? ఇది మనం తెలుసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది.